ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 91 మూడవ చరణాన్ని మనం చూస్తే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎవరి వేటగాడు అంటే అపవాది అనేటువంటి వాడు. సాతానుడు ఎవరిని చిక్కించుకుందునా అని వాడు బోయవాడిలాగా తిరుగుతూ ఉన్నాడు. గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. ఇక్కడ వేటగాడు ఉచ్చులు పెడతాడు. అక్కడ ఆహారం ఉంది అన్నట్లుగా అవి రోజు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉచ్చులు పెట్టి పక్షులకి చక్కగా ఆహారం ఉందన్నట్లుగా పెట్టి ఒక పక్షిని అక్కడ పెడతాడు. పెట్టగానే అక్కడ మన జాతి పక్షి అక్కడ ఆహారం సమృద్ధిగా ఉన్నట్టుంది, తింటుందని అవి దిగగానే ఆ ఉచ్చుల్లో పడిపోతాయి. ఆ బోనుల్లో అవి చిక్కుకుంటే వెంటనే వాటిని తీసుకుని అతడు వెళ్ళిపోతాడు. అపవాది కూడా గాలం వేసి మనుషులను ఏం చేస్తున్నాడట, ఉరులు ఒడ్డుతున్నాడట, గాలం వేస్తున్నాడంట, వలలో చిక్కిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క వ్యక్తికి, పురుషుడికి స్త్రీని గాలం వేస్తూ ఉన్నాడు, స్త్రీకి పురుషుడిని గాలం వేస్తూ ఉన్నాడు. ఇదిగో చూడు నిన్నే చూస్తుంది ఆ అమ్మాయి అని చెప్పి గాలం వేసి నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఉరులు ఒడుతూ ఉన్నాడు, అలాగే ఉచ్చులు వేస్తూ ఉన్నాడు. ఎక్కువ మందిని పట్టాలంటే ఉచ్చులు పెడతా ఉన్నాడు, ఒక్కొక్కరికి గాలం వేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా అపవాది మనుషులను వారి విశ్వాసం నుంచి తొలగించడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈనాడు అసత్య బోధలు అనేకమైనటువంటి పరిస్థితుల్లో వారు చిక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. అపవాది వేటగాని ఊరిలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. వేటగాడైనటువంటి అపవాది చేతిలో నుంచి ఆయన నిన్ను విడిపించేవాడు. పాపపు బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించేవాడు. కనుక మన అనుదిన జీవితంలో మనం ప్రతి దినము కూడా దేవుడు తన కృపను, తన వాత్సల్యతను మన ఎడల కనుపరుస్తూ ఊరుల నుండి, అపవాది తంత్రముల నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. దేవుని ఆరాధించగలుగుతున్నామా? దేవుని స్తుతించగలుగుతున్నామా? అంత ఉన్నతుడైనటువంటి దేవుడు మన ఎడల ప్రత్యేక శ్రద్ధను నిలిపి మనను కాచి కాపాడుతున్నటువంటి దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, నీ ఉన్నతమైన గణనామానికి స్తుతులు. ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. నీ ప్రియబిడ్డలను నిండారుగా దీవించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.